వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితులు వీటన్నిటి గురించి మాట్లాడడానికి ఓవైపు ఓసీ ఓవైపు బీసీ అని చెప్పి మాట్లాడే వాళ్ళకి అండ్ అలాగే 6 గ్యారెంటీలు ఫెయిల్ అయినాయి. ఎందుకంటే ఇప్పుడు మనతో పాటు ఒకే టీవీ స్టూడియోలో ఉన్నటువంటి వ్యక్తి గతంలో కేసీఆర్ ఉద్దేశించి ఎన్నో వ్యాఖ్యలు అనేసిండు. ఎందుకంటే చాలా మాట్లాడిండు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో 6 గ్యారెంటీలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, మరి వెనుకబడింది, రియల్ ఎస్టేట్ తగ్గుముఖం పట్టింది, ఆ తర్వాత ఇంకా చాలా జరిగినాయి. మరి ఎవరి స్టూడియోలో మాట్లాడిండ్రు? క్యూ న్యూస్ తీన్మార్ మల్లన్న గారి స్టూడియోలో చాలా విషయాలు కేసీఆర్ గారిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. మరి ఈ రోజు ఆయన మనతో పాటు ఓకే టీవీ స్టూడియోలో ఉన్నారు. లింగాల రఘువీర్ రెడ్డి గారు. కాకా నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? మంచిగా ఉందా? అంతా సెట్? చాలా బాగుంది. మీ కేసీఆర్ ని కలిసిరా? మా కేసీఆర్ ని కలుసుడు ఎక్కడదండి, అంతేనా? అసెంబ్లీకి వచ్చిండు మొన్న రాక చూసినాం అంతే. ఫోటోలో చూసిరా అంతే? ఇక ఫామ్ హౌస్ గేట్ ఓపెన్ కాలే మీకు? ట్రై చేసినప్పుడు అట్లీస్ట్ ట్రై కూడా చేయలే. ఎందుకన్నా అంతే సచ్చరపావు నూకే చంపుడు ఎందుకు? ఇక అంతే అంటారు. పక్కా 100% it is correct. సరే, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మనం మళ్ళీ ఇంటర్వ్యూ చేసి కూడా 1 year అయిందా? 8 నెలలు అవుతుంది. 8 నెలల తర్వాత మళ్ళీ ఈ రోజు చేస్తున్నాము. ఎట్లా అనిపిస్తుంది? దిల్దార్ గా చెప్పాలి మీరు ఉన్నది ఉన్నట్టు కాంగ్రెస్ గురించి. కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో ఇప్పుడు వచ్చి అధికారంలోకి 15 నెలలు అవుతుంది. 15-16 నెలలు అనుకుంటా. 6 గ్యారెంటీలు అన్నమాట వాస్తవమే, ఇచ్చిన మాట వాస్తవమే. దాన్ని నెరవేర్చుట్లో కొంచెం లోపం జరుగుతుంది. అంటే ఆర్థిక లోపం ఉన్నది కాబట్టి. మంత్రులు ఎవరికి ఆర్థిక లోపాలు ఇవ్వే? ప్రభుత్వం నడపడానికి ఆర్థిక లోపాలు వస్తున్నాయి. మంత్రులకు ఉన్నాయా లేవా అన్నది ఒక్కొక్కరిని విడమర్చి నేను మంత్రుల గురించి నేను ఏం మాట్లాడుతున్నా అంటే, ప్రభుత్వం నడపాలంటే పతాని గారికి అధికారం ఉండాలంటే ధనం ఉండాలి, మూలధనం ఉండాలి. ఇక్కడ మూలధనం పోంగా అప్పుల గంపం మొదలున్నది. దీన్ని ఎట్లా సమకూర్చుకుంటాడు అనే దానికి కొంచెం సమయం కూడా ఇవ్వాలి. 6 గ్యారెంటీలు ఒక భాగం, ఒక గ్యారెంటీ అయితే అమలైంది. స్త్రీమూర్తులు, మాతృమూర్తులు, చెల్లెలు, అత్తమ్మలు, మామయ్యలు అందరూ వాళ్ళను ప్రోత్సహించి తోలుతూనే ఉన్నారు బస్సులల్లా. అది సజావుగా సాగుతాడు. ఇక 2వ గ్యారెంటీకి వచ్చేసరికి ఏం సజావుగా సాగుతుంది? ఇప్పుడు కొత్త బస్సులు వేసిండు. చేసుకొని చెప్పండి. కొత్త బస్సులు వేసిండు. నడిపిస్తుడు గవర్నమెంట్ నడిపించే వ్యవస్థ నడుస్తూనే ఉన్నది. కొంచెం ఓపిక అవసరం అంటాను నేను. ఇప్పుడు పావు వంతు గడిచిందని ఒకళ్ళు అంటారు, ఇక పల్లెలలో ఒకళ్ళు మళ్ళా పాత సీఎం మంచోడు అని అంటారు. ఎక్కడ సబర్ కా ఫల్ బహుత్ మీఠా రైతా హై. ఆవేశాన్ని తగ్గించుకొని కొంచెం ఓపిక పడితే అది అందరికి మంచి జరుగుతుందేమో అని నా ఉద్దేశం. విమర్శించుదాం, బిడ్డ నువ్వు తొందరగా సకాలంలో పూర్తి చేయి, నువ్వు చేసి మంచి పేరు తెచ్చుకో, ప్రజలందరితో శభాష్ అనిపించుకో అని చెప్పడం మట్టుకేమన్నది. అయితే ఇప్పుడు మనం ధనం అయితే ఇయ్యం వాళ్ళకు, డోనర్స్ తీసుకొచ్చి అప్పచెప్పం. ప్రభుత్వాన్ని నడిపేటందుకు సమకూర్చుకోవాలి. మంత్రివర్గమును ఆయన కూర్చుండి ఎట్లెట్లా చేస్తే బాగుంటది, వ్యవస్థని ఎట్లా గాడిలో పెడితే బాగుంటది అనేది ముందుకు తీసుకుపోవాలి. అంత మట్టుకే మనం సలహాలు సూచనలు ఇచ్చేది. అంత మట్టుకే అన్న అయినాయి అంటారు. ఏం కాలే కదా మీరు ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వంలో పనులు ఏమైనా అయినాయా? కాంట్రాక్టర్లు రోడ్డు పాలైనారు, ప్రతి దానికి కమిషన్ అడుక్కుంటున్నారు. ఓకే, మీకు నిరుద్యోగ వృత్తి అధోగతి పాలైంది. 46G రద్దు చేయలే. తర్వాత ఇప్పుడు Group 1 ఫలితాలు వచ్చినాయి, దాంట్లో కూడా అమ్ముకున్నారు అని చెప్పి ఇప్పుడు ప్రెస్ క్లబ్ లో మీటింగ్ జరుగుతుంది ప్రజెంట్. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్న సందర్భంలో. ఓకే, ఒక్క నిమిషం, లెట్ మీ ఫినిష్ బాబాయ్. ఆ తర్వాత ఏమైంది? మహాలక్ష్ములకు లక్షాధికారులం అన్నారు కదా, గది కూడా లేదు, నెలకి 4500 లేదు, తులం బంగారం లేదు, పోనీ వాళ్ళిచ్చే కళ్యాణ లక్ష్మి లేదు, రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, రుణమాఫీ అందరికి కాలే. ఓకే, ఇట్లా ఏ రకంగా చూసినా మున్సిపల్లో ఉన్నటువంటి మున్సిపల్ కాంట్రాక్టర్స్ కి ఏం లేదు. తర్వాత టీచర్లకు, రిటైర్ అయిన టీచర్లకు ఏడాది కాలంగా పెన్షన్లు వస్తలేవు. గవర్నమెంట్ ఉద్యోగులకు 5 DL పెండింగ్లు ఉన్నాయి. ఇక మీరు రోజు పుచ్చుకుంటారా తీర్థం?
మేము లిక్కర్ పాలసీ మారిపోయింది, లిక్కర్ స్కామ్ జరిగింది. మరి ఇవన్నీ మా వికలాంగులకు పెన్షన్లు వస్తలేవు, ఒంటరి మహిళలకు పెన్షన్లు వస్తలేవు, ముసలిళ్ళకి పెన్షన్లు వస్తలేవు. ఇక చెప్పుకుంటా పోతే మొత్తం నెగటివే ఉంది. మళ్ళా కాంట్రవర్సీ అవుతుంది. మీరేమో అన్న అయిపోయినాయి, అప్పుల పాలైంది అందుకే చేయట్లే, మళ్ళా హైడ్రా పై నుంచి మళ్ళా మూసి అంతా గబ్బు జరుగుతా ఉంది. మీరే చెప్పాలి మరి. అమ్మా తెలిసి తెలియని వాళ్ళు మాట్లాడితే కొంచెం దానికి మనం ఏమనుకుంటామంటే ఏమి అన్ని తెలిసినోడు కూడా అబండాలు వేయడానికి ముందుకొస్తాడు. వ్యవస్థ గాడిలో పడాలంటే సమయం అయితే పడుతుంది. ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలి, మోటుగా చెప్పాలంటే దగ్గర 7 పైసలు ఉండాలి. ఎందుకు అని అంటే అది ఆ సామెత అట్లా పుట్టింది. ఇప్పుడు రూపాయి లేని ప్రభుత్వంలా మాట్లాడింది వాస్తవమే. ప్రభుత్వ ఖజానా ఏమో శూన్యంగా ఉన్నది. ప్రభుత్వం ఖజానా సమకూర్చుకునేదాకా ఓపిక అవసరం అమ్మా. మరి మీ రెడ్డి గారి ఖజానా ఎట్లా నిండుతున్నాయి అమ్మా? రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, కొండల రెడ్డి గారు వాళ్ళ ఖజానాలు నిండుతున్నాయి. ప్రభుత్వ ఖజానా కరిగిపోతుంది. డబ్బులు లేనప్పుడు వీళ్ళ ఖజానాలు ఎట్లా నిండుతున్నాయి? బట్టి గారి ఖజానా నిండుతున్నాయి. మొన్న చూడలే మీరు వార్త? సెక్రటేరియట్ 20% అడుగుతున్నారని చెప్పి బట్టి గారు నిలదీసి అడిగారు. కాంట్రాక్టర్లు ధర్నాలు చేసి. ఆరోగ్య శాఖ చూస్తే గట్లున్నది. ఏ శాఖ ముట్టుకుంటే బగ్గుమంటుంది. బొగ్గు తప్ప, బొగ్గునన్నా మనకి తెలంగాణ డబ్బులు వస్తాయేమో కానీ ఇక్కడ మట్టి తప్ప ఏం లేదు. అయితే ఎవరి వారికి కనపడతలేదు. ఇప్పుడు సెక్షన్ లా ఒక ఫైల్ ఒక కాడికి పోయింది అనుకోండి, వాడు ఏమన్నా కకృతి పడి అడగొచ్చు కానీ డైరెక్ట్ నేరుగా మంత్రి గారు నువ్వు నాకు 20% ఇవ్వమని ఎక్కడ అడగారు. ఇది బదనాం చేసుడు తప్పించి బట్టగాల్సి మీదేసుడు తప్పించి ఇలా ఏం ఫలితం ఉండదు. ఎంత ఇచ్చిరేది మీకు ఇట్లా మాట్లాడడానికి? మాకెవ్వరు నేర్పియారు. ఎంత ఇచ్చిర్రు? ప్రభుత్వాన్ని హీనంగా మాట్లాడేటోళ్ళని చూస్తే నేను సహించా. నిజం మాట్లాడు, నిక్కచ్చిగా మాట్లాడు, నిజం తెలుసు. మరి నీవు బట్టి గారు అడిగినట్టు నిరూపణ చెయ్యి. చలో నేనే ఇంటికి చేస్తే ఏం చేస్తాను? మీ ఇంటికి మీతో నడిచేస్తా. నేను బట్టి గారిని నిలదీస్తా. ఏం కక్కుర్తి పడుతున్నావయ్యా నువ్వని. చెప్తా. చేస్తే ఏం చేస్తారు? బట్టి భార్య ఏం చేస్తుంది? ఇప్పుడు భార్యలను లాగడం పద్ధతిగా. అరే అక్కడ మేం లాగట్లేదండి, తనే వచ్చింది. మేం లాగుతలేము, తనే ఫ్రేమ్ లోకి వచ్చింది. ఎవరు చూసినా ఆవిడ పేరు చెప్తున్నారు. నేను పిలిస్తే 10 మంది కాంట్రాక్టర్లు రెడీగా ఉన్నారు చెప్పనికి. ఇప్పుడు నేను ప్రూఫ్స్ కాదండి. సెక్రటేరియట్ లో కాంట్రాక్టర్లే గొడవ చేసి ధర్నా చేసిరా. కాంట్రాక్టర్లు చేసే ధర్నా సబబే. కడుపు గాలి వాడు ఉన్నాడు అప్పుల పాలు చేసి ఒక్కొక్క ఊర్లో సర్పంచులకు కూడా ఇంకా ఫండ్స్ చేసినవి కూడా రిలీజ్ కాలేదు. అయితే ఓకే పట్టారు కాంట్రాక్టర్లు. ఇంతకాలం ఓకే పట్టిండ్రు. ఎంతసేపు? ఇంకా ఎంతకాలము? ఆత్మహత్యలు చేసుకొని కుటుంబం రోడ్డు మీదకి వచ్చిందా? నేను అందుకే అన్న సబర్ కా ఫల్ మీఠా అవుతారు. ఇయ్యాల కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి వాయిదాల పర్వమే ఇది నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది అనే దానికి నిదర్శనం అప్పుల కంపు ఉన్నది కాబట్టి సమకూర్చేదాకా ఓకే పట్టుండ్రి. మీరు ప్రతిఫలం అనుభవించండి అంతే. మీరు మొత్తం కాంగ్రెస్ డప్పు కొడుతున్నారు. నా ఛానల్ డప్పు కండువా వేసుకోకుండా మీ కళ్ళు మూసుకపోయినాయి. కాంగ్రెస్ అనే ఒక నినాదం తోటి మీ కళ్ళు మూసుకపోయినాయి. మీరు ఒక సామాన్య వ్యక్తి లెక్క మీరు రెడ్డి కాబట్టి రెడ్డిలా సుట్టరికాలు ఉన్నాయేమో, అందుకే మీరు ఏనో కొంచెం కింద మీద పడి భయపడి ఇట్లా మాట్లాడుతున్నట్టున్నారు. ఇక్కడ లెట్ మీ ఫినిష్ బాబాయ్. అట్లా మాట్లాడుతున్నట్టున్నారు. కానీ ఎవరిని తిట్టినా ఎవరిని చూసినా బండ బూతులు తిడుతున్నారు. విఫలమైనటువంటి హామీలు. ఇక్కడ ఆరోగ్య శాఖ చూస్తే అక్కడ బిల్స్ లేవు, మెడిసిన్స్ లేవు, డాక్టర్లు రావట్లే, నర్సులకు జీతాలు లేటుగా ఉన్నాయి. ఆరోగ్య శాఖ గట్ల పాడైంది. ఓకే, విద్యాశాఖ మంత్రులు మీకు తెలుసా? ఈ 1.5 ఏళ్ళ అయింది మీ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటిదాకా విద్యాశాఖ మంత్రి లేడు, హోంశాఖ మంత్రి లేడు, ఎవరు లేరు. మన తెలంగాణ పురుగులన్నం తిని విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అవుతా ఉన్నారు. గతంలో కన్నా ఎక్కువ అవుతుంది. బీఆర్ఎస్ ఉన్నప్పటికైనా ఇప్పుడు ఇంకెక్కువ అవుతుంది. ఓకే, ఇంకా అప్పులు చేస్తా ఉన్నాము.
కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన ఏడాదిన్నరలో 1,25,000 కోట్లకు పైగా అప్పు చేసినాము. ఇప్పుడు మళ్ళా పంచగట్టుకొని కొత్త బడ్జెట్ తోటి వచ్చినారు సారు. మళ్ళా కొత్త బడ్జెట్ లో దేనికి ఎంత ఇస్తాడు ఏందనేది తెలియదు. ఉద్యమకారులని గాలికి వదిలేసినారు. నేనే సాక్ష్యం. నేను ఇన్విటేషన్ కార్డు ఇద్దామని పోయిన మినిస్టర్ క్వార్టర్స్ కి దామోదర రాజనరసింహ గారి దగ్గర మొన్న పోయినప్పుడు గంట సేపు వెయిట్ చేయించారు. అసలు దామోదర్ రాజనరసింహ గారి పేషీలా మినిస్టర్ క్వార్టర్స్ లా లోపలికి పలానా వ్యక్తి ఒక పర్సన్ వచ్చి మీకోసం వెయిట్ చేస్తున్నారు అని వాళ్ళు లోపలికి చెప్పే దమ్ము కూడా ఎవరికి లేదు. అక్కడ ఒక అటెండర్ లేడు, ఒక పిఏ లేడు, ఎవరు లేడు. ఏమైంది, ఈయన లేటుగా వచ్చిండు అసెంబ్లీకి. ఈ లోపల ఎవరో ఎంపీ వచ్చినాయని కలవనికి అట్లీస్ట్ మార్క్స్ వంటి వల్ల మేము ఇన్విటేషన్ తీసుకొని వచ్చినాము. నేను కాదు, నాతో పాటు చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు. ఎందుకు వచ్చిన ఉద్యమకారులు అంటే అసెంబ్లీలో మాట్లాడండి సార్, బడ్జెట్ సమావేశాల్లో మా ఉద్యమకారులను గత ప్రభుత్వం మోసం చేసింది, మీరు కూడా మోసం చేస్తున్నారు. మాకు 250 గజాల స్థలం ఇస్తామన్నారు, మా ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నారు. బిడ్డల్ని కోల్పోయినా ఒంటి దెబ్బలు ఇప్పటికి కూడా ఆడలే, ఒక్కొక్కరు ఆటో నడుపుకొని బతుకుతున్నాడు. ఇంకా ఇప్పుడు కూడా స్టిల్ వాళ్ళ పరిస్థితి చెప్పుకుందామంటే కుక్క తరిమి నిన్న మొన్న నేనున్నప్పుడే ఇక్కడ బ్యాక్ డోర్ నుంచి ఓపెన్ చేసుకొని ల్యాండ్ క్రూజర్ ఎక్కి దామోదర్ రాజనరసింహ గారు వెళ్ళిపోయినారు. వాళ్ళు ఇట్లా అడ్డం నుంచి ఉంటుంటే అన్న అంటే ఎందుకంత అహంకారం, ఎందుకంత పొగరు, ఏం చూసుకొని మీకంత పొగరు? తెలంగాణ ఉద్యమకారులు గనక తెలంగాణలో ఒక స్టాండ్ తీసుకొని తెలంగాణ కోసం కృషి చేయకపోయి ఉంటే, కేసీఆర్ తో కలవకపోయి ఉంటే, నడవకపోయి ఉంటే, ఈ రోజున వాళ్ళు కొట్లాడకపోయి ఉంటే, ఒంటి మీద దెబ్బలు తినకపోయి ఉంటే, ఈ రోజున మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండేటోడా, రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండేటోడా? వీళ్ళ ప్రాణాల మీద, వీళ్ళ మాన ప్రాణాల మీద, వీళ్ళ పిండాల మీద, వీళ్ళ రక్తమాంసాల మీద ఏర్పడినటువంటి తెలంగాణలో ఈ రోజు వాళ్ళకి ఆత్మగౌరవం లేనటువంటి పరిస్థితి అయినది. ఇప్పుడు చెప్పండి, నేనే ఉన్నా ప్రాక్టికల్ గా అక్కడ. నేను నిన్న బాధ అయ్యి మేడం దండం పెడతా, అట్లీస్ట్ మా బాధ మీ ఛానల్ ద్వారా వినిపియండి అంటే నిన్న నేను లైవ్ డిబేట్ పెట్టిన ఊయులో పోయి. హోలీ పండుగ మొత్తం బాధతో సెలబ్రేట్ చేసుకున్నా. ఏం చెప్తారు మీరు? నేను ముక్కుసూటికి ఒకటే చెప్పదలుచుకున్నా, నిప్పు లేదైతే పొగెళ్ళదు. మీరు అన్నదానికి నేను సమాధానం చెప్తున్నా. ఈ అహంకార ధోరణి మార్చుకుంటే మంచుకుంటది. మనం ఎన్ని తీర్ల విమర్శించినామో కేసీఆర్ ను, అన్ని తీర్ల కన్నా ఎక్కువ జరుగుతుంది లోకం పోకడం నడుస్తుంది. దయచేసి ప్రతి మంత్రివర్యులు కానీ మీకు ఒకటే నా తరఫున విన్నపం, ఇటువంటి మాట ఇంకొకసారి వినకూడదు ఏ స్టూడియోలో కానీ. ఎందుకంటే ఈ అహంకార ధోరణి పనిచేయదు. మీరు ప్రతి కార్యకర్తకు టైం ఇస్తామన్నారు, ఓపెన్ టు వాల్ అన్నారు, మా ప్రభుత్వం మచ్చలేని అన్నం. అది నిర్వర్తించాలి, మనం క్రియాశీలకంగా చూపియాలి. ఇటువంటి అభాండాలు మనకొద్దు. అందుకే నేను ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా, ఇకనైనా మీరు ప్రతి యూట్యూబర్ని కానీ, ప్రతి ఛానళ్ళని కానీ, పత్రికా విలేకరులను కానీ, ఉద్యమకారులను కానీ, సామాన్య మానవులకైనా మొదటి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ బాగోగులు తెలుసుకొని, వాళ్ళ మంచి చెడ్డలు తెలుసుకొని చేస్తారని ఆశిస్తున్నా. స్టూడియో ద్వారా మీరు ఒక మంత్రికి అని ఎప్పుడన్నా ఫోన్ చేసిరా? మీరు ఏదైనా మంత్రికి? మంత్రులు లేపరు, మంత్రుల పిఏలు లేపరు, పిఏలకు పిఏలు లేపరు, పిఆర్ఓలు లేపరు. మరి ఏం చేయాలి? నేను ఒక్క మంత్రికి మాత్రం ఫోన్ చేసిన. ఎక్కడ పోవాలి? ఖమ్మంలో ఉండి రెడ్డి గారికి ఫోన్ చేసిన. మూడోసారి చేస్తే లేబట్టిండు. మీరు రెడ్డి కదా మరి? మీరు మళ్ళా కులమతాలు రెచ్చగొట్టకండి. కులమతాలు రెచ్చగొట్టే నేను దాని గురించి ఎవరు రెచ్చగొడుతురు నేను చెప్తా. దాని గురించి రెడ్డి అనే బాధ నాకు చాలా ఉంటది. రెడ్డి అనే దాని దృక్పథంతో లేవట్లేదు ఫోన్. ఎవరో కొత్త నంబర్ అంటే అక్కడ లేవట్టిండు. సార్ నేను ఇట్లా రఘువీర్ రెడ్డి, నేను ఖమ్మంలో ఉంటా అంటే, నేను ఆఫీస్కి వచ్చినప్పుడు మీరు రండి నన్ను కలవండి అని అన్నాడు. సరిపోయింది, అక్కడికి పోయినా కలిసినాం అంతే. అయితే ఇప్పుడు రెడ్డి అని మళ్ళా ఇప్పుడు రెండే జాతులు నా దృష్టిలో, ఆడ మొగ అంతే నా దృష్టిలో, వేరే జాతులు లేవు. రెడ్డికి నేను సపోర్టే చెయ్య, నేను సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటా. ఎందుకను అన్ని కుల మతస్థులు అందరూ నా వాళ్ళే. కానీ ఇట రెడ్లను విమర్శించుకుంటా వస్తే మాత్రం అది నేను సాగించేది లేదు, ఎంతటి వాడన్నా కానీ. మీ జాన్ జిగిరి, మీ దోస్తు గాని దోస్తు
మీ దిల్దార్ దోస్తు పట్టభద్రుల ఎమ్మెల్సీ గారు తీన్మార్ మల్లన్న గారు మాట్లాడినారన్నమాట. మీరు ఎందుకు స్పందించలేదు మరి? మేము ఒకసారి మేము ఇట్లా రెడ్డి అని ఇప్పుడు తీస్తేనే మీకు ఇట్లా ఒళ్ళు మండుతుంది, రోషం పొడుచుకొస్తుంది. మరి మీరు ఎందుకు మాట్లాడలే? మీరు మొన్నటి దాకా మా స్పందన ఎట్లుంటది అంటే, ఉడుకు నీళ్ళకి ఎల్లు కాలి, టైం వస్తే చూపిస్తాం. మమ్మల్ని అన్న మాటకు 10 రేట్లు ఎక్కువనే చూయిస్తాం. గింతెందుకమ్మా ఇప్పుడు రేపు పొద్దుగాల లైవ్ చూస్తూనే ఉండని, ఖాళీ తుమ్మితే రాలిపోవాలి వాని, ఒట్టిగా తుమ్మితే అచ్చా తుమ్మితే రాలేదనుకో దగ్గర గుంజి ఎడమకాలతో దంతే జిక్కాలే, చెప్పన్నది ఒట్టికాలే రావాలి, అప్పుడు తెలిసి వస్తుంది వానికి. ఏ నాలుగేతో ఏం మాట్లాడినా మీరు ఏం హెల్ప్ చేయలే మల్లన్న గారికి? వానికి ఫుల్ సపోర్ట్ చేసినాం. హెల్ప్ చేసిరా లేదా? హెల్పింగ్ మస్తు సపోర్ట్ చేసాం. మీరు రెడ్డి కదా? రెడ్డిగానే నేను ఏమనుకున్నా అంటే, అయితే ఇక్కడ 300 కాపు ఒక పటేల్, రెడ్డే. కొన్ని జాగాల్లో దొరలు ఉన్నారు, కొన్ని జాగాల్లో రెడ్డి అని పిలుస్తారు. దట్ ఈస్ అనదర్ థింగ్. దీనికి ఎక్కుతే మచ్చరంబు మరీ ఎక్కునని అహంకారం బాగా పెరిగి కుల మతాల మధ్య చిచ్చు పెట్టిండు వీడు. మంచిగా ఉన్నోళ్ళం, వాయు వరుసలు పెట్టి పిలుచుకుంటోళ్ళం, అన్న తమ్మి అంటే కావలించుకుంటోళ్ళం, వరుసలు పెట్టి పిలుచుకోళ్ళం. మా ఇంటికి భోజనానికి మేము పోదు, మా ఇంటికి భోజనానికి వాళ్ళని పిలుతు, ఇట్లుండే. అయితే వీడు ఇది ఈ జాతి వేరు, ఇది 300 జాతి కాదు తల్లి, ఇది 300 జాతి కాదు, ఇది నన్నూరు జాతి, 300 రోజులను అడుక్కునే జాతి. అందుకే మొదలే వీనికి తెలుసు, మీరు చాలాగే పైసలు నాకు 10 రూపాయలు దానం చెయ్యండి అని అడుక్కున్నది. అప్పటి నుంచే దీని జాతి అది. ఇది 300 జాతి ఎవ్వరైనా కోపానికి రాదు దీని మీద. విన్నావా? బీసీ బిడ్డలు ఎవరు కోపానికి రారు, ఎందుకంటే మాకు వాయు వరుసలు ఉన్నాయి. ఇది నన్నూరు జాతి, 300 రోజులను అడుక్కునే జాతి. అట్లనే రజక సంఘం ఉంటది, వాళ్ళ ఊర్లలో శాఖలోళ్ళు అంటారు, వాళ్ళకు ఒకళ్ళు ఉంటారు గంజుకుంటోళ్ళని, అడుక్కుంటోళ్ళు, మాదుగులని అడుక్కుంటోళ్ళు ఉంటారు. ఇట్లా ప్రతి జాతికి ఒకటి అడుక్కునే జాతి ఉంటది. కానీ కాక నేను చెప్పేది ఏంటంటే, ఈ కులగణాన్ని మాయ చేసింది, రికార్డ్స్ దాచిపెట్టింది మొత్తం రెడ్డిలే కదా. రెడ్డిల రాజరికపు పాలన ఎక్కడ చేయి జారిపోతుందా, బీసీల చేతులకు ఎక్కడ పోతుందా అని చెప్పి కులగణన సోకాల్డ్ కాంగ్రెస్ రెడ్డి ఎవరు కూడా చెయ్యనియలేదు. కులగణన అన్న దాంట్లో ఒకసారి ఆలోచిస్తే వాస్తవం అనిపించట్లేదా? లేదు, కులగణనకు సపోర్ట్ చేయక నీ ఇంట్లో నువ్వుంటే నాకు తెలిసేది ఎట్లా? నీ ఇష్టారాజ్యమేనా? ప్రభుత్వం ఒక పథకం చేపడితే ఏంది నీ కులగణన? అంతకుముందు సర్వే చేసిన రిపోర్ట్లు ఎక్కడ పోయినాయి? కేసీఆర్ చేసింది అప్పుడు ఎందుకో బయటికి రాలేదు. ఇలా రేవంత్ రెడ్డి చేయగానే కులగణన గురించి ఆడుకొచ్చిందా? ఇలా నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటా ఇదే నువ్వు చివరి ముఖ్యమంత్రి అంటే నీకు కులగణన యాదకొచ్చిందా? బిడ్డ అంతకుముందు నీకు కులగణన లేదా? మంచి మీద ఉన్నారు అయ్యా, ఆర్కృష్ణ సొంతలు ఒట్టిగా పూర్తి రుద్దుతున్న వాళ్ళకి పసుపుసు మారడిగా చేస్తున్నావు. జనాలు కనపడగానే నోరా కదా నీకు? నిజంగానే ఫెయిల్ అయింది కదా ఈ రాష్ట్రం. కులగణన చక్కగా చేయలేదు. అస్సలు కాదు, బీసీలల్లా అసలు హిందువులే లేరని చెప్పిర్రు. ఇగో ఒక్కటి తల్లి, కులగణన గురించి కలెక్టర్ ఆఫీస్ ఓన్రీ ఎక్కడ ఎవరు సపోర్ట్ చేసిండ్రు, ఎక్కడ ఎవరు చేయలేదు. కులగణన 24 గంటలు టీచర్లు తిరిగి ఎండానక నీడానక ఇంటింటికి స్టిక్కర్ అతికేసిర్రు. అతికేయని ఇంటికి వీడు డోర్లు పెట్టుకొని చల్ గటౌట్ అన్నోనికి వాడిని ఏం బతలేస్తారా? మరి మా ఇంటికి రాలే, మీ ఇంటికి రాలేదంటే మా అపార్ట్మెంట్ కి రాలే, మీ అపార్ట్మెంట్ కాలనీకి రాలే, స్టిక్కర్ కూడా పెట్టలేదు. సరే నేను బిజీగా ఉంటా, వచ్చినట్టు స్టిక్కర్ అన్న పెట్టాలి కదా. పెట్టాలి. అయితే కొంత మంచి చేసేటప్పుడు కొంత చెడు కూడా జరుగుతుంది అన్న. అంత జరిగింది కానీ ఇక్కడ కొంత జరగాలి, అంత జరిగింది అనే దానికి ఆస్కారం. అంత జరిగింది. నేను ఎక్కడ చూసినా నాకు స్టిక్కర్ కనపడతాను. ఈ తల్లి మీ ఇంటికాడికి వచ్చే వరకు స్టిక్కర్ లేదు కావచ్చు, దాన్ని నేను ఒప్పుకుంటా. మీ అద్దాలు పెట్టుకొని చూస్తా, మీ అద్దాలు పెట్టుకొని చూస్తా కాక నేను. మీరు అబద్ధాలు ఆడతారని నేను అంటలేదు. యు ఆర్ టెల్లింగ్ ఫ్యాక్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. కొంత జరగచ్చు, మిస్గైడ్ జరగచ్చు. దాన్ని అదొక్కటే సాకు చూయించి ఇట్లా ఏలు పెట్టి ఇట్లా అనుకుంటా పోతే కాదు. మనం నిక్కచ్చిగా మాట్లాడాలనుకుంటే నిలదీసినట్టే మాట్లాడదాం, నిప్తతతోనే మాట్లాడదాం, బరబ్బర్ మాట్లాడదాం. తప్పు జరగవచ్చు కులగనల్లా కొద్దిగా గొప్ప,
అది మనం సహకరించకపోతే జరగవచ్చు. ఒకవేళ అంతేగాని మీ వాళ్ళు తప్పేం లేదు, రెడ్డిలో తప్పేం లేదు. మనం సహకరించినా కూడా వాళ్ళు ఒకవేళ మిస్టేక్ చేస్తే జరగవచ్చు. ఇల్లు అడ్రస్ దొరకకనో, ఆ గల్లీ అడ్రస్ దొరకకనో, అంతా ఉపాధ్యాయులకు ఏం తెలిసి ఉంటది. మున్సిపల్ వాళ్ళకి ఇస్తే అదో పద్ధతి ఉండు. కొన్ని గ్రామాలలో పంతులకి ఇచ్చారు. అరే పోరగాళ్ళకి రిక్రూట్ చేసుకుర్రు, పోరగాళ్ళకి ఏం తెలుసు? నేను అన్ని గ్రామాలలో వీళ్ళ సిస్టమే తప్పంటున్నా నేను. అవును, అయితే అన్ని గ్రామాలలో తిరిగిన కొన్ని గ్రామాలలో నాకు కనపడలేదు, స్టిక్కర్ కనపడలేదు. కొన్ని ఇళ్ళకి కనపడలేదు. 50% జరిగింది, 50% జరగలే. 70-80% జరిగిందనే నా నమ్మకం దృఢ. 50% ఒక 20% ఆస్పేస్ కావచ్చు. అది కరెంట్ కదా ఇట్లా వచ్చిపోయినట్టు, అది కూడా అట్లా జరగవచ్చు. ఎందుకంటే కొంతమంది ఇళ్ళకి వెళ్ళి ఎల్లగొట్టిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తాళాలు వేసుకొని పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇచ్చింది ఉపాధ్యాయ వృత్తి. వాళ్ళను ఎనాలిసిస్ చేయమంటివి, వాళ్ళు వచ్చిరి వాడవాడ సాటింపు చేసిరి, ఏ స్టోర్లకు వేసిరు. కొంతమంది అసలే అటెండ్ కానట్టున్నది. దానికి మనం చేయాల్సిందంతా హుకుమిస్తాం. మనం చేయమని చెప్పుడే చేసే బాధ్యత కూడా మన పైన ఉంటాయి. తప్పించుకొని తిరగలేం. మనం చేసి నిరూపించాలి, చూపియాలి. కానీ అనవసరంగా అబాండాలు వేస్తే మాత్రం కొంచెం బాధ అనిపిస్తుంది. నేనైతే మళ్ళా రెడ్డి అనే ముచ్చట తీసిండ్రు. నాకు రెడ్డిలో 2014 డేటా తీసిన గూగుల్లా డేటా తీసి, నేను బక్కా జడ్సన్ గారు నా స్టూడియోలో ఉండే 2014 లో డేటా 10 సంవత్సరాల తర్వాత ఎవరైనా పుట్టే ఉంటారా చచ్చిపోయి ఉంటారా? పుట్టిన వాళ్ళ డేటా ఏది మరి లేదు కదా, తగ్గించేసారు కదా. 10 సంవత్సరాల తర్వాత జనాభా లెక్కలు పెరగాలా తగ్గుతాయా? ఇక్కడ తగ్గింది. అయితే దొరికిపోయిండు రేవంత్ రెడ్డి అక్కడ. పుట్టినోళ్ళ డేటా పుట్టినట్టే ఉంటది, సచ్చినోళ్ళ డేటా సచ్చినట్టే ఉంటది. ఎందుకంటే ధ్రువపత్రాలకు వస్తారు కదా, డెత్ సర్టిఫికెట్ల కొరకు, బర్త్ సర్టిఫికెట్ల కొరకు కూడా అట్నే వస్తారు. డేటా అంతా చిటికెల మీద వెళ్తుంది కదా తల్లి. రేపు ఏమున్నది, అంతా కంప్యూటర్ యుగం అయిపోయింది. మరి అందరి చేతులు ఉంటది డేటా, అంతే. అయితే ఇంకొక విషయం బాబాయ్, ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు పట్టభద్రుల ఎమ్మెల్సీ అయినారు. ఎమ్మెల్సీగా గౌరవం ఇవ్వాల్సిందే, అండ్ అంతకుముందు జర్నలిస్ట్ గా కూడా గౌరవం ఇవ్వాల్సిందే, అన్నీ ఓకే. కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళం మేము కౌంటర్ ఇస్తా ఉంటే అసలు మేమే బీసీల ద్రోహులం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా నేనైతే బీసీ ద్రోహిని మాట్లాడుతూ ఉన్నారు. నా దృష్టికి ఎవరైనా లీడర్స్ వచ్చిన స్కామ్స్ నేను బయట పెట్టినా, నేను రేవంత్ రెడ్డి ఓసీ కదా, రేవంత్ రెడ్డి రెడ్డిలని తిడుతున్నా, బీసీలని తిడుతున్నా. అంటే నా దృష్టికి ఏది వస్తే చెప్పుకుంటా పోతున్నా. కానీ వీళ్ళు అంటా ఉన్నారు, నేను అడుగుతా ఉన్నా, దమ్ము ఉంటే ప్రూఫ్స్ పెట్టి నిరూపి అంటుండు తీన్మార్ మల్లన్న. మనిషి ఎవరు? దమ్ముంటే ప్రూఫ్స్ తో నిరూపి తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలరా కాదా అనేది. మీకు ఐడియా ఉందా తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలరా కాదా? ఎవరెవరి దగ్గర ఎంతెంత డబ్బులు తీసుకున్నారు, ఎంతెంత ఏ బిల్డర్ దగ్గర ఎంతెంత డబ్బులు తీసుకున్నారు అనేది మీకు ఐడియా ఉందా? నేను చెప్పింది ఏమన్నా అవాస్తవము, లేకపోతే నేను ఏమన్నా సృష్టించి చెప్పినా అని చెప్పి మీకేమైనా అనిపించిందా? క్రాంతి లొల్లాయి మల్లి అని పెట్టిండు కాదు, ఇది నన్నూరు మల్లి, నన్నూరు జాతి మల్లి. ఇది వీడు పెద్ద బ్లాక్ మెయిలర్. ఎక్కడ ఎవరిని బ్లాక్ మెయిల్ చేసి అపార్ట్మెంట్ సంపాదించిండో, ఎక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నాయో విని సబ్బండ జాతికి అందరికి ఎరికే. వీడు అని ఎందుకు సంబోధిస్తున్నా అంటే, గౌరవప్రదమైన మమ్మలను మాట్లాడే మనిషి ఎక్కడికో వెళ్ళిపోయి మాట్లాడాడు. మేము ఇంకా తక్కువ మాట్లాడతాను, ఒక్కటే జాడిచ్చి తంతనన్ను అంతే. వట్టికాలు వస్తుందని చెప్పిన రెడ్డి జోలికి వస్తే, కులాన్ని మళ్ళా రెచ్చగొడితే బిడ్డ ఆశామాయిషి ఉండదు నీకు. నాలికే తెగ్గోసుడు కాదు, ఆపిల్ పండు కోసినట్టు కోస్తాం 16 ముక్కలు. ఒట్టిగా వదిలిపెట్టే ముచ్చట్లేదు నిన్ను. ఖబర్దార్, నువ్వు ఏ ఓసీ జోలికి వచ్చినా బీసీ నెపం పెట్టుకొని ఓసీలను దూషిస్తే ఎవడిక్కడ సహించటోడు లేడు. నీ బీసీ విలువేందన్నది మొన్న నల్లగొండ ఎమ్మెల్సీ ఎలక్షన్ లా టైగర్ టైగర్ ఎవరి కోటేయకుండా మా బీసీలకు మాత్రమే ఇది. అంటే ఏమైంది, ఎవరిని గెలిపించిర్రాడా? అందరికి ఇంగిత జ్ఞానం ఉన్నది రా అయ్యా, నీ ఒక్కనికే లేదు తెలివితేటలు. నీ సొంతం కాదు తెలివితేటలు, నీకు మందిని ముంచే తెలివితేటలనే అంటే నేను ఒప్పుకుంటా, బ్లాక్ మెయిల్ చేసే తెలివితేటలనే అంటే ఒప్పుకుంటా. కానీ అంతకు మిక్కిలు ఎక్కువ ఏం లేవురా బిడ్డ. నువ్వు మంచిగా బతికేటోళ్ళు వట్టే బతక రాదురా. మంది మీద ఎందుకురా నువ్వు నీ ఏడుపు? మందిని ఎందుకురా పేరు నాలో పెట్టి అనుడు? వెనుక ఒక్కేళ్ళు చూపిస్తే 4 ఏళ్ళు నీకు చూపిస్తానయ్యా.
ఎందుకురా నీకు ఇంత ఉరుకులాట? ఉమ్, ఏ తోట్ల వంకాయ బ్రను? ఉమ్, అరికాదుకున్న గోటుకున్న సిరిలేదురా. ఉమ్, విన్నావా? ఉమ్. రేవంత్ రెడ్డి అరికాదుకున్న గోటుకున్న సిరిలేదురా నీకు. నువ్వు ఇట్లా ఏడు పెట్టి చూపిస్తావురా? ఆయన ఇంకా నువ్వు అదే పార్టీలు ఉండుకుంటా నీకు ఎమ్మెల్సీ భిక్ష పెట్టిండు కదా. అంతకు ముందు నువ్వు ఎన్ని పార్టీలు మారినవురా? ఎక్కడెక్కడ తిరిగినవురా? బండి సంజయ్ అన్న బిఆర్ఎస్ కు శత్రువు నట్టివి అన్ని పార్టీలు తిరుగుతాయి కాదురా. అరే విశారదన్ మహారాజు దగ్గర కాడ తొక్కి నేర్చుకున్నావురా ఉడుకుడు. కానీ ఆయన మందిని ముచ్చమని చెప్పలేదురా విశారద్ మహారాజు. మందిని ఇట్లా పేర్నాల పెట్టి తిట్టుమని లేరా, కులాన్ని దూషించమని లేదురా. విశారదన్ మహారాజు అంటే మహా తెలివి కల్లోడు, అమోఘమైన తెలివి. విన్నావా? అటువంటి మనుషులను నువ్వు దూరం చేసుకుంటూ ఎందుకురా నీ బతుకు? పైసని శాశ్వతమారా? ఆనడుగుల కుక్కరా నీకు మిగిలేది భూమి మీద? ఏం అహంకారం రాదు, మెడబల్ప అహంకారం మాటలు. మానవ జన్మం ఎత్తినప్పుడు కొంచెం నోరు అదుపులో పెట్టుకోరా, మంచిగుంటది. నోరు ఉన్నదాన్ని, ఇష్టం ఉన్నది, మైక్ ఉన్నదాన్ని మాట్లాడితే ఆగర్రా ఎవడు. చెప్పు పెట్టి 3 సార్లు ముంచి కొడతారా మూతి మీద. అన్న నోరుకే తాళం వేస్తారా. ఎవ్వడు ఊకోడు ఇక్కడ. చీమునెత్తురు ఉన్నోడేరా, కండబలం ఉన్నోడే, గుండె బలం ఉన్నోడే. ఎవ్వడేం తక్కువ లేదు ఇలా, తీసిపోరు. ఓసీలో జోలికి వస్తే మాత్రం బిడ్డ ఖబర్దా, నిన్ను అయితే వదిలిపెట్టే ముచ్చట్లేదురా. బాబాయ్ ఇప్పుడు ఈ మల్లన్న టాపిక్ ఇవన్నీ మనం కాసేపు పక్కన పెడదాము. ఈ టాపిక్ వచ్చింది కదా, ఏ రకంగా చూసుకున్నా బీసీల రిజర్వేషన్ గురించి చాలా కాలం నుంచి కొట్లాడుతున్నారు. రిజర్వేషన్ ఇద్దామని అనుకున్నది వాళ్ళే, మళ్ళా కోర్టుల కేసేసి ఆపేది వాళ్ళే. కుట్రలు చేసి బీసీలు రాజకీయంగా ఎదగద్దని చెప్పి, బడుగు బలహీన వర్గాలు ఎదగద్దని చెప్పి, సో ఇదంతా కూడా చేస్తున్నారు. అండ్ అలాగే తీన్మార్ మల్లన్న వెనకాల ఈ డ్రామా అంతా ఆడిచ్చేది కూడా మీ రెడ్డియే, రేవంత్ రెడ్డియే. ఎందుకంటే ఒక్క రేవంత్ రెడ్డిని తప్ప తీన్మార్ మల్లన్న ప్రతి ఒక్క రెడ్డిని పోయి తిట్టిండు, ఒక రేవంత్ రెడ్డిని మాత్రం తిట్టలే. ఎందుకంటే 6 గ్యారెంటీలు అని ఫెయిల్ అయినాయి. ఈ డైవర్షన్ చేయండి, ఏదో ఒక నినాదం తీసుకొని దీని గురించి ఒకటి మాట్లాడద్దు, అందరు దీని గురించి బీసీల గురించి మాట్లాడాలి అనే ఒక దాంతో, ఒక నెపంతో ఇదంతా చేసిండ్రా. లేదా ఇంకొంతమంది ఏమంటారు, తీన్మార్ మొన్న మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది కదా, దాన్ని మీరు ఏ రకంగా చూస్తారో మళ్ళీ చెప్పండి. సస్పెండ్ చేసిన తర్వాత మల్లన్న గారు ప్రెస్ మీట్ పెట్టినారు. ప్రెస్ మీట్ లో కేసీఆర్ పిఆర్ఓ కూర్చున్నాడు. ఆ పిఆర్ఓ కూర్చున్న తర్వాత మల్లన్న కేసీఆర్ కుమ్మక్క అయిండ్రా, ఇదంతా కేసీఆర్ ఆడిస్తున్నటువంటి నాటకమా, కేసీఆర్ ఆడిస్తున్నటువంటి గేమా అని చెప్పి ఒకటి రేవంత్ రెడ్డి, ఇంకోటి కేసీఆర్. ఏ రకంగా చూస్తారు మీరు? ఏది కరెక్ట్ అనుకుంటారు ఈ రెండిట్లో? ఇంగిత జ్ఞానం ఉన్నోళ్ళు దీనికంటే ముందు ఒకటి చెప్తాను, ఎందుకంటే మల్లన్న ఏంటి అనేది మీకు తెలుసు, మీకు చాలా క్లోజ్ గా చూసిరు, దగ్గరుండి చూసిరు. ఆయన ఏందనేది మీకు ప్రూఫ్ అడిగిన వాళ్ళకు ఇగో ఈ కాకనే పెద్ద ప్రూఫ్. సో ఈ మీకు బాగా తెలుసు కాబట్టి ఆయన ప్రణాళిక ఏమై ఉండొచ్చు, ఈయన ఎవరికి లింకప్ అయి ఉండొచ్చు, రేవంత్ రెడ్డి మన కేసీఆర్? ఇప్పుడు అమ్మా ఇది ఎట్లున్నదంటే వ్యవస్థ నరం లేని నాలికే. కొంచెము ఇంగిత జ్ఞానం ఉన్నోళ్ళు ఓ తీరుగా ఆలోచిస్తారు, ఏమి ఇంగిత జ్ఞానం లేనోళ్ళు ఒక తీరుగా వాడుకుంటారు. ఏమని, ఇది రేవంత్ రెడ్డి ఆడిచ్చే నాటకం అని. రేవంత్ రెడ్డి అనేటోడు రెడ్డోళ్ళని ఇచ్చేటందుకైతే లేడు ఒకటి. రెండోది, ఇదే బిడ్డ నువ్వు ఆఖరు సీఎం అనిపించుకునేటోడైతే కాదు. ఒకటి చీమునెత్తురుగా అల్లోడు. ఏ పార్టీలన్నా ఒక పట్టుదల, ఒక గోల్ ఉన్నది రేవంత్ రెడ్డి గారికి. అందులో ఏం గోలు? తెలంగాణ ముంచే గోలా? అది తప్పు ముచ్చట. తెలంగాణని ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా తెలంగాణను ముంచేటోళ్ళు అయితే ఎవరు రాలేదు. గతం నుండి తెలంగాణను ముంచిన వాళ్ళు, అప్పులపాలు చేసిన వాళ్ళు. ఇప్పుడు ఏమిట్లా ఏం కాలే, మసలుడుకు రాలే నీళ్లు. ఎప్పుడు గోరెచ్చగా అయినా ఇప్పుడే గోరెచ్చగా అవుతాయి నీళ్లు. హీటర్ కొంచెం పవర్ జర లో వోల్టేజ్ ఉన్నది, జర పవర్ ఫుల్ వోల్టేజ్ కి వచ్చినాక అది మసులుతాయి, అప్పుడు కనిపిస్తుంది. అప్పుడు మసులుతాయి నీళ్లు. అప్పుడు హీటర్ ఆఫ్ చేసి అప్పుడు స్నానానికి వెళ్ళొచ్చు. అవసరం ఉన్నన్ని సన్నీళ్లు కలుపుకొని స్నానం చేయొచ్చు, లేకపోతే అట్లనే చేయొచ్చు. పేలితే షాక్ సర్క్యూట్ అయి కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోతాం. అవుతుంది అప్పటికి. మా స్విచ్ అన్నట్నే ఉన్నాయి. ఇమీడియట్ పవర్ ఎక్కిపోతే ఒకటి కింద పడిపోతుంది స్విచ్. అట్లా పెట్టించినాం మేమంతా రిమోట్.
కానీ ఈ రిమోట్ ద్వారా అయితే నడవది. ఏమున్నా చీకట్ల ఒప్పందము పిఆర్ఓ ఎప్పుడైతే ఉన్నాడో ఆడిచ్చే నాటకం మా గరత్మంతుడే అని ఖచ్చితంగా చెప్పగలుగుతా నేను. ఎందుకంటే మొన్న 1 కదా నీకన్నా కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉండేది, దానికి నిదర్శనం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆడిస్తుండ అనుకుందాం ఈ నాటకం కాసేపటి మందం. రేవంత్ రెడ్డిని అయితే ఏలు పెట్టి చూపించాడు కదా ఈయన, తిట్టి తిట్టి నోరు కాయలు కాసిపోయాయి. మళ్ళా పిఆర్ఓని పక్క కూర్చుండే పెట్టుకొని ఆడే నాటకం ఏంది ఇది మీటింగ్ లా, అంతే కదా లోకానికి తెలవాలి అది. ఎక్కడికి వెళ్ళి ఎట్లా నడిపిస్తుండు ఏం కథ అన్నది. ఊకే వారి గురించి మాట్లాడితే కూడా పాపులేట్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు ఏ పార్టీ టీడీపీకి పోతురా? ఎవరు బీసీలకి న్యాయం చేసేది ఒక టీడీపీకి రానియరు. వీడి పెద్ద దొంగ అన్న దగ్గరే చంద్రబాబు ఎగిరేటి లెక్క పెడతాడు. ఈ కెన్ కౌంట్ ఫ్లయింగ్ బర్డ్స్ ఎయిర్. దివ్య దృష్టితోనే ఫోటో చూడకుండా చెప్పగలుగుతాడు జాతకం, అంతే. మరి పార్టీ పెడుతుండా? పార్టీ పెట్ట మీకు తెలుసు కదా వాళ్ళ ఎవరైనా టచ్లు ఉంటారు కదా? ఎవరు టచ్ లేరు. కనీసం ఛానల్ కూడా చూసుడు పని చేసిందంటే నా మిత్రులు చాలా మంది బీసీలు కూడా ఛానల్ చూసుడు పని చేసిండ్రు. దుబాయ్ నుంచి ఫోన్ చేసిండ్రు నాకు, అన్న ఇట్లా చేస్తుండేందన్న రేవంత్ అన్న అని. ఏం చేసిండ్రా ఏది మన తిన్మర్ మల్లన్న ఏం చేసిండ్రా అంటే, ఒక అనాథ పిల్లని డాక్టర్ని చదివిస్తున్న పైసలు వేయమంటే మేము 700 దినార్లు వేసినామన్నా. వాడు ఒకటి చెప్పిండు నిజామాబాద్. 700 దినార్లు అంటే ఒక దినార్కి ఎంత ఉంటుందో దుబాయ్ నుంచి అందరు కలిసి 700 జమ చేసి దినార్లు వేసిండట. అట్లా ఎప్పుడు అక్కదమ్మకే బుద్ధి ఇది లోఫర్ నా కొడుకు. మీరు కూడా ఇప్పించరా? మేమేమి ఇప్పియలే, మేము ఎవరికి ఇప్పియలే, నీకు ఇప్పియలే, అంతే అంతే. చూసిరా అంతే ఇట్లా సినిమా ధైర్యంగా పోయేది ఉండేది. కానీ ఇంత నీ చూడని మేము అనుకోలేదు. పొట్ట చించి చూడరా పురుగులు ఉండు అన్నాడు. మేడి పండు చూడు మేడిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులు ఉండు. వీడు పొట్ట విప్పినప్పుడు తెలిసింది వీని కుతంత్రాలు ఎన్ని, వీడు ఏ జాతోడు. ఆఖరికి మొత్తం పెద్దలను అడిగి తెలుసుకోగానే ఇది మున్నూరు జాతిని అడుక్కునే కులం రా, ఇది నన్నూరు జాతి అని చెప్పి. అది మళ్ళీ ఎవరు లేరు ఇట్లా అందులో, ఎవరు లేరు. అందరు మంచి మంచి లీడర్స్ ఉన్నారు, చాలా ఇయాలకి రారా అనలే, అరే అనలే ఎవడు. ఇంత అహంకారం ఎందుకండి వీనికి? ఓసీలు అంటే అంత నీచమైన సూప. మేము ప్రేమ కదా కడుపులుంటే కడుపులున్న కాడి కావలించుకుంటే పెడతాం కాబట్టి. ఎన్నెలు విడివని పటేలు ఎల్లి అని పిలిచిందట వానసొంటోడు, కొంగుకున్న రూపాయి తీసి ఇచ్చిందట. అట్లా చేసిండు వీడు అందరు బతుకులని మొత్తం బర్బాద్ చేసిండు పేరు చెప్పుకుంటా. ఇప్పుడు ఏంది మరి ఇప్పుడు మీ కాంగ్రెస్ స్టాండ్ ఏంది? బీసీబీ మీరు మాట్లాడుతున్నారు, బాగానే మాట్లాడుతున్నారు, కానీ బీసీలకైతే మరి అన్యాయం జరుగుతున్నట్టు అనిపిస్తుంది. బట్ ఈసారి విజయశాంతికి ఇచ్చిన ఎమ్మెల్సీ, అద్దంకి దయాకర్కి ఇచ్చిన ఎమ్మెల్సీ, మన శేఖర్ నాయక్ ఇచ్చిన ఎమ్మెల్సీ, తర్వాత ఇప్పుడు విజయశాంతి గారిని హోమ్ మినిస్టర్ చేస్తామంటున్నారు. ఏ రకంగా చూస్తారని అట్లాగే ఇట్లా కేసీఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా దాసోజు శ్రవణ్ గారికి ఇచ్చింది టికెట్ ఇస్తారు, ఎమ్మెల్సీ నామినేటెడ్. దాసోజు శ్రవణ్ ఈజ్ ఎ కేపబుల్ పర్సన్ ఫర్ ఎమ్మెల్సీ. ఎందుకంటే ఉద్యమకారుడు, ఉద్యమ నేత. విజయశాంతి షీ ఈజ్ ఎ డైనామిక్ స్పోక్స్ పర్సన్. ఏ పదవి ఆశించకుండా పోయినసారి మొత్తం క్యాన్వాసింగ్కే ఉపయోగపడ్డారు. పార్టీని గెలిపించేదానికి ఆర్నిషల్ కృషి చేసింది. బీజేపీలోకి ఎందుకు పోయిందంటే బీజేపీ పోయింది సరే ఏమో సాధిస్తా అనుకున్నది, ఇక బీఆర్ఎస్ బీజేపీ ఒకటని తెలిసినాక కండువ తీసాక వారేసింది, మళ్ళీ వచ్చి పాత గుర్తుకి చేరుకున్నది. ఆ తల్లి కూడా పట్టించుకోలే. ఆ తల్లి మొదలు ఒక పార్టీ పెట్టింది విజయశాంతి గారు. ఆ పార్టీని విలీనం చేసేదాకా నిద్రపోనియలే విజయశాంతిని కేసీఆర్. విలీనం అయిపోయినాక ఇక వాని ఇష్టాను రాజ్యం నడిపించిండు, పక్కన నెట్టేసిండు. ఎవరికైనా ఆత్మాభిమానం చంపుకునైతే బతకం కదా. తెలంగాణ ఆడబిడ్డలు అంటే పౌరుషం ఉంటది. ఇప్పుడు మీరు అన్నట్టు అద్దంకి దయాకర్ చాలా కాలం ఓపికబట్టిండు, ఎప్పుడో రావాల్సిన. సరే ఇప్పుడు అందరూ కలిసి వీళ్ళు దొక్కిండ్రు వాళ్ళు దొక్కిండ్రు అనే బదులు
ఎవరు దొక్కినా ఎవరు దొక్కకపోయినా ఉమ్, అడగంటాలని తొక్కినోడు ఉమ్, బాల్ ఎంత కిందికి గట్టి కొడితే అంత పైకి లేస్తాడు. ఉమ్, టైం వచ్చింది, ఛాన్స్ వచ్చింది, వచ్చేసింది ఉమ్, అంతే. ఇలా ఖచ్చితంగా నా దృష్టిలో ఉమ్. శాంతమ్మ తల్లి, విజయశాంతమ్మ తల్లికి హోమ్ మినిస్టర్ ఇస్తేనే అన్ని చక్కదిద్దుతారు. అంతేనా? పక్కా. ఉమ్. కాంగ్రెస్ కార్యకర్తలే మోసం చేసింది ఇప్పుడు. ఆడపులి, ఎప్పుడైతే మీనాక్షి నటరాజన్ వచ్చిందో జర్ర సెట్ అవుతుంది, కార్యకర్తల జోష్ వచ్చింది. ఆడపులి ఉమ్, చూడు విదిలిచ్చింది అనుకో, ఉమ్. దాని తడాక వేరే ఉంటుంది. మా బీసీ బిడ్డ, బీసీ బిడ్డ, అందులో మహిళ. మీ బీసీ బిడ్డ అయితే ఆ, నేను సగర్వంగా స్వాగతిస్తానా. విజయశాంతికి ఉమ్, నా లాల్ సెల్యూట్. ఉమ్. నమ్మకం ఉంది ఆమె మంచిగా చేస్తే తెలంగాణ. పక్కా. అంత డబ్బు ఆశ అయితే లేదు విజయశాంతి గారు లేదు, అసలు. సరిపోను. ఉన్నది ఉన్నా లేకున్నా ఉన్నంతలు ఉంటది. ఆ, ఆడంబరాలకు ఆర్భాటాలకు పోదు. ఉమ్, మెడలేమో కుక్క గొలుసులు వేసుకున్నట్టు వేసుకొని తిరగది. సింపుల్ గా గట్లనే ఉంటది, సింపుల్ గా గదే పద్ధతులు ఉంటది. ఉమ్. ఆ మాటతోటి అంతే. ఇక అంతే, అది అంతే, ఆమె గౌరవం అంతే. అది అంతే. ఓకే, ఇంకా అద్దంకి దయాకర్. అద్దంకి దయాకర్కు మచ్చలేదు. ఉమ్, కరప్టెడ్ కాదు, ఉమ్, ఎవరిని దోసుకొని తిన్నది లేదు. ఉమ్, అందరికీ కొందరికి నోటి సహాయం చేసుడు బాగా అలవాటు. ఉమ్, అందులో నంబర్ 1 అద్దంకి దయాకర్. ఉమ్. మాట రూపేణ సహాయం చేసుడు, అంతే అంటారు నిజంగా. ఆర్థికంగా సహాయం చేయలేకున్నా ఉమ్, మాట రూపకంగా వచ్చి ఉమ్, దగ్గరకు వచ్చి ఆశీర్వదించి భుజం మీద చేసి ఉమ్, మాట్లాడి వాడి పని ఏందో నిమిత్తం వచ్చిండు, ఆ పని అయ్యేటట్టు చూసే బాధ్యత తీసుకున్నాడు, చేస్తుండు. అట్లనే ఉమ్, అద్దంకి దయాకర్ అనే వ్యక్తికి ఎప్పుడో రావాల్సింది ఈ పదవి, ఉమ్. లేటుగా వచ్చింది, లేటుకు వచ్చి తొక్కేసారు, తొక్కేసి. బాగా సతాయించారు. కానీ మళ్ళీ మీనాక్షి నటరాజన్ వచ్చినాక వచ్చింది పదవి. మీనాక్షి నటరాజన్ గారు వారి గురించి మనకు తెలియదు. పేపర్ స్టేట్మెంట్లు, వాయిస్ రికార్డ్స్ అక్కడక్కడ ఇంటేనే తెలుసు. కానీ డైనామిక్ అంటే డైనామిక్. రిపేర్ చేస్తుంది కాంగ్రెస్. రిపేర్. మరి చూడాలి, మరి రిపేర్ అవుతుందా లేదా, చెతకల పడుతుందా. లేలే. ఈయనేదో అభిమానంతో మా కాక మాట్లాడుతుండు, కాంగ్రెస్ ఇట్లా లేపుతుండు కానీ లేలే. అది ఎన్ని జాకీలు పెట్టి లేపినా ఎవరి లేచుడు లేవకపోవడం తర్వాత ఉన్న వాస్తవాలు మాట్లాడతాను నేను. అంటే దిగుడే చంపకు సంచేసుకొని దిగింది ట్రైన్లకి వెళ్ళి. మీరు ఏ దిగుడు గురించి మాట్లాడుతున్నారు? మీకు నేను దిక్కు దిగుడా? మీనాక్షి నటరాజన్ గురించి మాట్లాడుతున్నా. ఓకే. మీనాక్షి నటరాజన్ గారు దిగుడే ట్రైన్లో వేసి బుగిలికి వెళ్ళి, వాళ్ళకి ఎంపీ కదా, మాజీ ఎంపీ కదా, అవును. వాళ్ళకు టికెట్ ఉంటుంది. ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్ ఉంటుంది, అవును. తర్వాత అటెండర్ కు ఇస్తే సెకండ్ క్లాస్ కోచ్ ఉంటుంది. దేర్ ఈస్ నో అటెండర్ ఫర్ మీనాక్షి నటరాజన్. వచ్చింది, దిగింది, వాళ్ళు స్వాగతం పలికింది, తీసుకు అయిపోయింది, నడిపించే కార్యక్రమం నడిపిస్తుంది. వచ్చిన తెల్లారి నుంచే స్టార్ట్. ఇన్ని వాయిలెన్స్ లల్లా సైలెన్స్ ఉంది ఎవరు? ఏ పార్టీ చెప్పండి? ఏ పార్టీ? బీజేపీ. మీ బీజేపీ అసలు ఒక్కదానికి కౌంటర్ లేదు, కౌంటర్ విత్ ఎన్కౌంటర్ లేదు, ఏం లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. బీజేపీ ఎల్పీ లీడర్కి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడే మాట్లాడతారు పాపం. తర్వాత అధ్యక్షులు ఎవరా అని చెప్పి ఇంకా లోపల నడుస్తా ఉన్నది. ఏ రకంగా చూడొచ్చు? అంతేనా? గ్రౌండ్ వర్క్ లకు పోయింది. ఎక్కడ గ్రౌండ్ లో చప్పుడు వస్తలేదు. ఇక్కడ ఒక 2 సిస్టమ్స్ ఉన్నాయి. బీజేపీది ఒక టైప్ ఆఫ్ ధోరణి, ఆర్ఎస్ఎస్ శాఖ వాళ్ళది ఒక టైప్ ఆఫ్ ధోరణి. ఈ రొటీన్ గా ఎవరు ఎట్లా నడవాలి, ఏం కథ అన్నది వీళ్ళు ఆలోచిస్తా ఉంటారు శాఖ వాళ్ళు. బీజేపీ వాళ్ళు కౌంటర్ ఎన్కౌంటర్ వేయాలంటే అధ్యక్ష పదవి కొరకు కొట్లాడతారనే ముచ్చట్లేదు. హైకమాండ్ ఎట్లా చెప్తే అట్లా ఆర్డర్ పాస్ అవుతుంది ఇక్కడ. అది అందరికి ఎరుకున్న ముచ్చటే. ఇప్పుడు మనకు హైకమాండ్ ఇస్తేనే కదా అంతే బీసీ బిడ్ వచ్చింది గాంధీ భవన్ కు. అవును, అంతే కదా. అంతే అవుతుంది అంటారా? నెక్స్ట్ టైం మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది అంటారా? ఇప్పుడు నేను మీరు ఒక బెట్ వేసుకుందాం. నేను అసలు సచ్చినా రాదంట కాంగ్రెస్. మీరు రాదని నేను అంటారండి రాదంట. సరే, మీ ధోరణి కావచ్చు అమ్మా, అది మీ ధోరణి కావచ్చు. మా ధోరణి కాదు, కాంగ్రెస్ వాళ్ళ ధోరణి, మీ నమ్మకం కావచ్చు. కాంగ్రెస్ వాళ్ళ ధోరణి. ఎప్పుడైతే మా సామాన్యుల జోలికి వచ్చిర్రో, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అన్నగారిల్లు కాపాడుకొని సామాన్య బతుకుల్లో బుల్డోజర్ ని పెట్టి ఇరిగేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్లను సస్పెండ్ చేయలేదో, అప్పుడే మనసిరిగిపోయింది మా సామాన్యుల కాంగ్రెస్ అంటే. అయితే మీరు అన్నది సంక్షేమ పథకాలు ఓడికొస్తలే వచ్చినాయా మీ ఊర్లో? మీ పొట్లపల్ల ఏంపల్లి పొట్లపల్లి వచ్చిందా? ఎవ్వరికి రాలే.
కొంతమంది గుండెల మీద చేసుకోండి ఒకసారి. లేదు కొంతమంది వేసుకోవాలి కొంచెం గుండెల మీద చేసుకొని చెప్పండి. కొంతమందికి అందినాయి, కొంతమందికి అందలేదు. దాంట్లో తారతమ్యం ఏం లేదు, అందుకే చెప్తాను. అందనోళ్ళు జర లేట్ గా అందుతాయి కావచ్చు, దీన్ని వెనకేసుకోవచ్చు అనబడది. ఆర్థిక వనరులను వసతులను బట్టి ముందడిగేస్తా ప్రభుత్వం. దీన్ని మాత్రం మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ గాడిన పడాలంటే కొంత సమయం పడుతుంది. ఆ సమయం కొరకు వేచి చూడాల్సిన మనకు అవసరం పడుతుంది. అంతేకాని మనం ఏదో చేస్తాను, మనకు వీళ్ళు సపోర్ట్ చేస్తలేరు, వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు. ఇప్పుడు ప్రతిపక్షము పని ఏంది? ఒక్కటి విమర్శించుడే పని పెట్టుకున్నాం. దేని కొరకు విమర్శిస్తున్నాం అనే ఆలోచన, ఇంగిత జ్ఞానం వాళ్ళకు ఉండాలి. నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనుకుంటా మాట్లాడితే ప్రభుత్వాన్ని ఏదో ఇరకాటంగా పెట్టాలంటే ఇక్కడ తక్కువ ఇవ్వలేదు. అన్ని డక్కా ముక్కలు తిన్నోళ్ళే ఉన్నారు ప్రభుత్వంలో, అన్ని డాకాలు తలిగిన వాళ్ళే ఉన్నారు. వీళ్ళు సమానమైన దీటైన జవాబు చెప్తారు. అది అసెంబ్లీ మట్టికే వదిలిపెట్టాలి. తర్వాత సమాజంలో ఇప్పుడు ఒక పేదోడు పోతాడండి, ఒక వినతి పత్రం పట్టుకొని, నీ దర్వాజాలు నువ్వు మూసినాక ఎవరికి ఇవ్వాలి అవి? ఆ రోజు మనం సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను విమర్శించాము, గద్దార్కు నువ్వు పర్మిషన్ ఏదో ఎండలో కూర్చుండబెట్టామని. ఇలా నిన్ను కలిసేందుకు వస్తే కూడా అదే ఛానల్ ఏర్పడుతున్నాయి, బదనాం చేస్తున్నారు నిన్ను. నీకు అపనింద వద్దు. ప్రతి మంత్రికి అందరికి ఇంటర్వ్యూ తీసుకోమను, ప్రతి మంత్రికి హెచ్చరిక చెయ్యి. ఇంటలేరు కదా వినాలే. మంత్రులు ఎవరు? రేవంత్ మాట ఎవరు ఇంటలేరు. ఎందుకు ఆయన చెప్తుండే కదా, ఎందుకు ఆయనే చెప్పిండు. ప్రెస్ మీట్ లో ఎవరు ఇంటలేరు. ప్రెస్ మీట్ లో కాదు, నిన్న అసెంబ్లీలో అన్నాడు, ఒక నేనే ఎవరు అన్నా, ఎవరు మాట్లాడరా. మరి అన్నిటికీ కౌంటర్ ఆయనే ఇస్తాడా? కరెక్టే కదా. మరి అన్నిటికీ కౌంటర్ ఆయన ఇవ్వబట్టే ఎందుకు ఇస్తలేడు మరి మిగతా వాళ్ళు? కుమ్మక్కయ్యరా కేసీఆర్ కోవట్లున్నారా కాంగ్రెస్ లా? మంత్రులలో 3 కోవట్లున్నారట. మరి మీకు తెలుసా ఎవరు? చెప్పారా మీరు? ఏ కోవర్టున్నా అది వాని ఇంగిత జ్ఞానానికి వదిలిపెడతాడు కానీ అంతే. అది తెలివి తక్కువ ఏం కాదు. రేవంత్ క్షుణ్ణం ఆ క్షణకావేశంనే పసిగట్టేస్తాడు. అది అంత మటుకు గ్యారెంటీ. అంటే ఒక ముఖ్యమంత్రి మాట మంత్రులే వినప్పుడు అది ఎంత అవమానకరం. రాష్ట్ర ప్రజలే వింటారు. నేనే ఇయ్యన్నా కౌంటర్ ప్రతిపక్ష బోళ్లకు, మీరు ఎందుకు అనేది మాట్లాడాడు, అందులో తప్పులేదు. మరి వీళ్ళు కూడా నోరు తెరవాలి కదా. నోరు ఎందుకు తెరుస్తుంది? నోరు ఎందుకు తెరుస్తలేరు అంటే అందులో ఉన్న 3-4 మంత్రులు కేసీఆర్ కోవట్లు. వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. వాళ్ళెవరో నాకు తెలుసు. ప్రజలారా మీకు ఎవరికైనా తెలుసా? కమెంట్స్ రూపంలో తెలియజేయండి వాళ్ళ పేర్లు. మీకు తెలుసు, నవ్వింటారంటే వాళ్ళెవరో మీకు కూడా తెలుసు. అంతేనా? నేను అందరినీ నిర్మలమైన మనసుతోనే స్వాగతిస్తారు. నేను ఇట్లా నిందలేసుకుంటాను అంతేనా? అయితే అది ఏదో చేసేది ఆయనే చేస్తాడు కదా. రేవంత్ రెడ్డి గారే దాన్ని పసిగడతాడు, పక్కన పెడతాడు. అదే పెద్ద పనిగా అంతే అంటారు పక్క. సో ఫైనల్ గా కాంగ్రెస్ కి ఏం చెప్తారు? కాంగ్రెస్ కి ఏం చెప్పేది ఏం లేదు. మంచిగా సంక్షేమ పథకాలు అన్ని ఏమని చెప్పండి. సంక్షేమ పథకాలు అందరికి అందేటట్టు ముందు మా ఫీజు రియంబర్స్మెంట్లు ఫీజు రియంబర్స్మెంట్లు గానీ, నిరుద్యోగ వృత్తి గానీ, ప్రతి ఒక్కటి మీరు అన్న వాగ్దానాలన్నీ అమలు చేసే రీతిలా ముందడుగెయ్యింది. ఈ అపనింద మనకొద్దు, మన ప్రభుత్వానికి వద్దు. ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చి మిమ్మల్ని ఏదో ఇంటర్వ్యూ చేస్తానని కాదు. ఇది మీకు వచ్చి విన్నపం ఏంటంటే, ప్రతి మానవుడు ఏదో అవస్థ మీద వస్తాడు. ప్రతి పౌరుడు గాని, ముసలోడు గాని, నడివయస్తరపోడు గాని అసెంబ్లీకి రావాలి, మీకు చెప్పుకోవాలనే బాధ ఉంటది. సెక్రటరియట్ కి వచ్చి మీరు వాళ్ళు చెప్పుకునే వినతి నుండి డాక్టర్ ఎంత చెడ్డోడైనా అస్తవాసి మంచిదని ఎందుకంటారు? కూర్చుండబెట్టి 15 నిమిషాలు మాట్లాడితే వాని రోగం సగం పోతుంది. వాని రోగం సగం పోతుంది. నీవు దర్వాజాలు తీసిపెట్టు, వచ్చిన వాళ్ళని స్వాగతి. మూసి పెట్టకుండా దర్వాజాలు దయచేసి. ఈ అపనింద మనకొద్దు. అనవసరంగా అపనింద బాగా కాకుండ్రి. ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇయ్యండి. పట్టబొక్కలు వస్తారా, మధ్యాహ్నం వస్తారా, పొద్దుగాలు వస్తారా, మీరు ఎన్ని గంటలకు విజిటింగ్ అవర్స్ పెడతారు, ఆడ బోర్డు పెట్టుండ్రి. ప్రతి మంత్రికి ఈ టైం కలవాలని. అప్పుడు వచ్చి రికమెండేషన్ చేసుకుంటారు. అయితే నువ్వు చేయండి, లేకపోతే చేత కానీ పైకి పంపు రిఫైడ్. ఎంత సిగ్గుచేట అంటే
అందరు మంత్రుల దగ్గరకు అపాయింట్మెంట్లు తిరుగుతున్నాం. అవార్డ్స్ ఫంక్షన్, మన ఒకే టీవీ అవార్డ్స్ ఫంక్షన్ కి పిలువనికి ఒకడు ఇస్తాడు, ఒకడు ఇయ్యాడు, ఒకడు ఎత్తుతాడు, ఒకడు ఎత్తాడు. సగం దరిద్రం ఏంటంటే పిఎల్ ఫోన్ లేపరు. ఇంకా పెద్ద దరిద్రమైన విషయం ఏంటంటే కేసీఆర్ ఎట్లనైతే తలుపులు మూసుకొని పెట్టుకున్నాడో రేవంత్ రెడ్డి కూడా తలుపులు మూసుకొని పెట్టుకుండు. మీరెడ్డే తలుపులు మూసుకొని పెట్టుకుండు. నేను చెప్పేది రండి, పోయిన వాళ్ళ ఇంటికి పోతేనట అపాయింట్మెంట్ తీసుకొని రావాలంట, ఇళ్ళల్లో ఎవరిని కలుస్తున్నాడట, సెక్రటరీకి పోవాలంట. సెక్రటరీకి పోతే ఎవరు ఉంటాడు? అయోధ్య రెడ్డి ఉంటాడు. అయోధ్య రెడ్డికి కాల్ చేస్తే అసలు ఓకే టీవీ అనే ఛానల్ ఏంటో అంటే ఏందో కూడా అయోధ్య రెడ్డికి తెలియదట. ఇప్పుడు నేను చేయలే కాల్, మా అమ్మ చేసింది. సో అయోధ్య రెడ్డికి ఓకే టీవీ ఛానల్ అంటే ఏందో నేను ఇంకా అతి త్వరలో సినిమా చూపిద్దాం అనుకుంటున్నా. వాట్ ఈజ్ ఓకే టీవీ అనేది అయోధ్య రెడ్డికి గుర్తుండిపోయేలాగా మంచి గిఫ్ట్ ఒక చెల్లెమ్మగా నేను ఇస్తా. ఇల్లు కట్టిండు, గృహప్రవేశం చేసిండు, నన్ను విలువలే, జర నారాజ్ అయినా నేను కూడా. సో నన్ను పిలవకుండా గృహప్రవేశం చేసిండు కాబట్టి ఇప్పుడు నేను ఇన్విటేషన్ ఇస్తా అంటే కూడా రేవంత్ కి ఇన్ఫార్మ్ చేస్తాడు. చూసిదా, ఓకే టీవీ అంటే ఏందో తెలియదు అంటుండు కాబట్టి తెలిసేలాగా తెలియజెప్దామని నేను ఫిక్స్ అయిపోయినా మెంటల్ గా. అయితే అమ్మా సరే, ఇప్పుడు అయోధ్య రెడ్డి అనే వ్యక్తి మరి ఏ దృక్పథంతో టైం ఇస్తలేడా, దేనికి ఇస్తలేడు, ఎవరైనా చెప్పిండ్రా? ఓకే టీవీ ఛానల్ వస్తే అంటే తిడుతున్నాం కదా, స్కాములు బయట పెడుతున్నాం కదా, వ్యక్తిగత కక్షలు నా మీద. నేను రేవంత్ ని కలవద్దు, శ్రావ్య కలవద్దు, అయితే రేవంత్ ని ఇక్కడ అదే టీవీ ఛానల్ కు నేను వచ్చిన కదా, మరి మీ దగ్గరకు వచ్చిన కదా, వచ్చి అదే అంటున్నా, మాట్లాడతాను కదా. ఎవరికైనా టైం ఇయ్యండి, ఈ అభాండమైన నింద వేసుకోకూరి మీరు. ఇది అప్రతిష్ట పాలైతాం, అపకీర్తి పాలైతాం. మీరు ఖచ్చితంగా చెప్తానా, ప్రతి వాళ్లకు ఛాన్స్ ఇచ్చి టైం ఇయ్యండి, ఇన్విటేషన్ స్వీకరించండి, అన్ని మంచిగా జరుగుతాయి. రాబోయే రోజులు అన్ని మన రోజులే. మంచిగా మంచి దృక్పథంతో ఆలోచించండి, మంచి కోణంలో ఆలోచించండి, మంచిగా జరుగుతాయి. అంతే అంటారు. ఎస్, ఎనీవేస్ థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇట్లనే రెగ్యులర్ గా రావాలి, మాట్లాడాలి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి, అంతే అంటారు. ఎస్, ఎనీవేస్ ఎన్నో అంశాలు, ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటే నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.